ఫ్రెండ్స్, రైల్వే నుండి వచ్చిన ఈ భారీ నోటిఫికేషన్లో మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి 32,438 ఉద్యోగాల యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం అన్ని రైల్వే డివిజన్లలో జాబ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక 10వ తరగతి లేదా ఐటీఐ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మనం నోటీస్ యొక్క పూర్తి వివరాలను డీటెయిల్డ్గా చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? అంతకంటే ముందు ఈ వీడియోకు మీరు సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి, రైల్వే బోర్డు నుండి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇది 17 డిసెంబర్ అనేది ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే బోర్డ్స్ అప్రూవల్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంటెండెడ్ బై జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ లెవెల్ 1 పోస్ట్, ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మనకు వచ్చేసి కేటగిరీ వైజ్గా హాస్పిటల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డిపార్ట్మెంట్ స్టోర్స్, జనరల్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోర్టర్, కమర్షియల్ అసిస్టెంట్, క్యాటరింగ్ అసిస్టెంట్, అసిస్టెంట్ కుక్, మెడికల్ అసిస్టెంట్, క్యాంటీన్, ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ కోచ్ అటెండెంట్, అసిస్టెంట్ ల్యాబ్ మెకానికల్, ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్ 4. Accordingly, approval of competent authority for notifying vacancies for level 1 posts in centralized employment notification is as under. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఈ కేటగిరీలో మొత్తం నోటిఫికేషన్ ఫిల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇప్పుడు చెప్పినట్లు 32,000 పోస్టులు అన్నాం కదా, ఇంకా పోస్టులు అయితే పెరగడం జరుగుతుంది. ఇక్కడ నోటిఫైయింగ్ వేకెన్సీస్ ఫర్ లెవెల్ 1 పోస్ట్ ఇన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అన్నారు. ఏ క్షణంలో అయినా సరే ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనకి ఒక జాబ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటి నుంచే మీ యొక్క స్టడీస్ అనేది మీరు స్పీడప్ చేయండి, ఎందుకంటే వీటి అన్నింటికి ఎగ్జామ్ ఒకటే విధంగా ఉంటుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, అలాగే న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇవే ఎక్కువగా వీటిలో అడగడం జరుగుతుంది రైల్వే ఎగ్జామ్స్కి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు మన ఛానల్లో కూడా జీకే రిలేటెడ్ బిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? మనం వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే పాయింట్స్మెన్ ట్రాఫిక్ వచ్చేసి 5,058 పోస్టులు అనేది ఉన్నాయి. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇంజనీరింగ్ విభాగంలో 799, అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ 301, ట్రాక్ మైనర్ గ్రేడ్ 4 ఇంజనీరింగ్ 13,187. వీటిని ట్రాక్ మెన్ అంటారు లేదా గ్యాంగ్ మెన్ అని కూడా అంటారు, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే అసిస్టెంట్ పీడబ్ల్యూఏ ఇంజనీరింగ్ 257 ఖాళీలు, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వర్క్షాప్ మెకానికల్ 2,587 ఉద్యోగాలు, అసిస్టెంట్ టిఆర్డి ఎలక్ట్రికల్ 1,381 పోస్టులు, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్ వచ్చేసి 2,012, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ మెకానికల్ వచ్చేసి 420 ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ వచ్చేసి 950 ఖాళీలు, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ వచ్చేసి 744 ఖాళీలు, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ వచ్చేసి 1041, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ ఎలక్ట్రికల్ 624, అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ వచ్చేసి 3,077 ఖాళీలు అయితే మనకు కంప్లీట్గా రావడం జరుగుతుంది. టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 32,438 పోస్టులను అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మన సౌత్ సెంట్రల్ రైల్వేకి వచ్చేసి 1,642 ఉద్యోగాలు అయితే మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉండడం జరిగింది. ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1,642 పోస్టులలో మనం పోటీ పడవచ్చు.
ఓవరాల్గా అయితే మనం ఇండియా వైడ్ 32,438 పోస్టులకు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై చేసుకొని మీరు పోటీ పడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక వీటికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులకి ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 5 సంవత్సరాలు, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు. ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక వీటితో పాటు ఇక చాలా నోటిఫికేషన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది రైల్వే నుండి. కాబట్టి 2020 సంవత్సరంలో మీరు కూడా ఒక మంచి జాబ్ తెచ్చుకొని హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.